గొప్పగా వాడుకోమని ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరైనటువంటి యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి అపోస్తలుడు అయినటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకుందామండి. అందరూ తీయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. అపోస్తలుడైన పౌలు మనల్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే దేవునికి సమర్పించమంటున్నాడు. దేనిని సమర్పించమంటున్నాడంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవునికి మనం ఏమేమి సమర్పిస్తామండి? దేవుడికి మనం ఏమేమి సమర్పిస్తాం? కానుకలు సమర్పిస్తాం, దశమ భాగాలు సమర్పిస్తాం. అంటే ధనాన్ని దేవునికి సమర్పిస్తాం. ఈ సర్వ సృష్టి దేవునిది. ఈ సృష్టిలో ఉన్నటువంటి అణువు కూడా ఆయనదే. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదానికి ఆయన అధికారి. అలా చూస్తే దేవునికి మన ధనాన్ని సమర్పించడంలో పెద్ద గొప్ప విషయం ఏమన్నా ఉందండి? మనం అనుకోవచ్చు, నా రెక్కల కష్టం ద్వారా వచ్చినటువంటి డబ్బుని నేను దేవునికి సమర్పించాను అని మనం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. నీకు రెక్కలు ఇచ్చింది, ఆ రెక్కలో శక్తి పెట్టింది ఎవరండి? దేవుడే. మరి దేవునికి ధనాన్ని సమర్పించడంలో పెద్ద విశేషం ఏమన్నా ఉందండి? మనం గర్వపడతాం, కానీ చెప్పాలంటే పెద్ద విశేషం ఏమీ లేదు. చాలామంది అనుభవజ్ఞులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ధనము కన్నా ప్రాముఖ్యమైనది జీవితంలో సమయము అంటారు. ధనం కన్నా ప్రాముఖ్యమైనది ఏంటండి? సమయము. ధనం ఈరోజు కాకపోతే తర్వాత సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని మళ్ళా తిరిగి తీసుకురాగలమండి. కాబట్టి ఒక విధంగా చూస్తే మన జీవితంలో ధనం కన్నా మించినది, విలువైంది ఏంటంటే సమయం. మరి దేవునికి సమయాన్ని సమర్పిస్తున్నాం మనం? చెప్పాలండి, సమర్పిస్తున్నాం కదండి. ఆదివారం ఒక 3 గంటలు సమర్పిస్తున్నాం, ఆల్ నైట్ ప్రేయర్లో సమర్పిస్తున్నాం, ఉపవాస కూడుకుల్లో సమర్పిస్తున్నాం, స్త్రీల కూడుకుల్లో సమర్పిస్తున్నాం, కోటాలు జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతాయి, వాటిల్లో దేవునికి సమర్పిస్తాం. దేన్ని? సమయాన్ని. ప్రభునందు ప్రియులారా, సమయాన్ని నేను దేవునికి సమర్పిస్తున్నాను అని గర్వపడేవారు కూడా ఉంటారు. నిజమే, మనం బయట నుంచి చూస్తే నిజంగా సమయాన్ని సమర్పించినట్టే ఉంటుంది. మా చర్చ్ అండి 5 గంటలు జరుగుతుందండి. ఉదయం 7 గంటలకు మొదలెడితే 12 గంటలకు అవుతుందండి. అంత సమయాన్ని దేవునికి వెచ్చిస్తున్నాము. మంచిదే, బయటికి మనకు అలా కనబడుతుంది. కానీ అందులో ఉన్నటువంటి విశ్వాసులు సమయాన్ని సమర్పిస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఈ 5 గంటల్లో నీ ఆలోచనల్లో వేరే ఆలోచన రాకూడదు. సమయాన్ని సమర్పించడం అంటే ఏంటండి? 1 గంట సమయం దేవునికి సమర్పిస్తున్నావంటే నీ మెదడులో వేరే ఆలోచన రాకూడదు, దేవుడు తప్ప. నీ మెదడులో వాక్యం తప్ప ఇంక ఏ ఆలోచన రాకూడదు. ఇప్పుడు చెప్పండి, చర్చిలో కూర్చొని
మనం 2 గంటలు కూర్చున్నాం అనుకోండి, మన ఆలోచన 2 గంటల్లో పాస్టర్ గారు చెప్పిన దాని మీదే ఉంటుందా? మన ఆలోచన పాట పాడుతుంటే ఆ పాట యొక్క పరమార్థం ఏంటో ఆలోచిస్తావా? మరి ఏం ఆలోచిస్తాం? ఇంటికి తాళం వేసానో లేదో, గ్యాస్ కట్టేనో లేదో, వర్షం వచ్చేస్తుంది, బట్టలు ఒడియాలు పైన ఉండిపోయాయి, ఆవిడ చీర చాలా బాగుంది, రాత్రి అయిన వెంటనే ఎక్కడ కొనాలో అడిగేలి. అంటే నీ ఆలోచనలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పలు మార్గాలుగా పోతున్నాయంటే సమయాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నట్టు? లోకానికి ఇస్తున్నట్ట, దేవునికి ఇస్తున్నట్ట? లోకానికి ఇస్తున్నట్టు. అంటే సమయాన్ని కూడా మనం దేవునికి సమర్పించలేకపోతున్నాం, అంతే కదండి. పూర్తిగా సమయాన్ని దేవునికి సమర్పించుకోలేకపోతున్నాం. ఎందుకు సమర్పించుకోలేకపోతున్నాం అంటే చూడండి, మన ఆలోచనల్ని లోకానికి వదిలేసాము. అందుకే దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని మాటలు వినపడుతున్నప్పటికీ కూడా, దేవుని మాటలు వినేటప్పుడు కూడా మన ఆలోచనలు మన ఆధీనంలో లేకపోవడం వల్ల సమయాన్ని దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. కానీ ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, మన జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, నేను ధనాన్ని దేవునికి సమర్పించేస్తున్నాను, నేను సమయాన్ని దేవునికి సమర్పించేస్తున్నాము అని గర్వపడతామా లేదండి? నిజంగా ఆలోచిస్తే దేవుడికి మనం ఏమీ సమర్పించలేమండి. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం? ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటామండి? ఏమి ఆయనకి సమర్పించగలమా? సమర్పించలేం. కానీ దేవుడు ఒకటి అడుగుతున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి. మనకి శరీరాలు ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. చూడండి ఒకసారి 139వ కీర్తన 13వ అధ్యాయం, క్షమించాలి, 139వ కీర్తన 13వ వచనం 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధమును చూడగా, భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడండి, నీవు నన్ను కలుగు చేసినటువంటి విధము చూడగా, నీవు నన్ను నిర్మించినటువంటి విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. దావీదుకి ఎలా తెలిసిందండి? దేవుడు మనల్ని నిర్మించినటువంటి విధానం మనం చూసాం ఎప్పుడన్నా? చూడలేదు. మరి దావీదు ఏమంటున్నాడు? నీవు నన్ను నిర్మించినటువంటి లేకపోతే కలుగు చేసినటువంటి విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే దావీదు పరిశుద్ధాత్మ సహాయంతో తాను ఏ విధంగా నిర్మించబడ్డాడో చూశాడండి. అందుకే ఆ మాట అనగలిగాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను కలుగు చేసినటువంటి విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఇదిగో నన్ను కలుగు చేసినటువంటి విధానాన్ని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలండి. 139వ సంకీర్తన 13వ వచనం అండి. 139వ సంకీర్తన 13వ వచనం కూడా చూడండి. 139వ సంకీర్తన 13వ వచనం. నా ఆంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. అదిగో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. ఈ వచనాన్ని బట్టి దేవుడు మనకి ఏమి అమర్చాడంటే శరీరాలని అమర్చాడు. ఏమి అమర్చాడండి? శరీరాలని అమర్చాడు. మందండి శరీరం, మందండి శరీరం. మరి నా కాలు, నా ముక్కు, నా చెవి అంటున్నాం, నా 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 అంటున్నాం. అన్నావా లేదండి? మరి చూడండి, దేవుడు
మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి దేవుడు మళ్ళీ మీ శరీరాల్ని సజీవ యాగముగా నాకు సమర్పించండి అంటున్నాడు. అదేంటండి? ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి తీసుకుంటావా? తిరిగి తీసుకుంటామండి? తిరిగి తీసుకుంటే ఏమనుకుంటాం మనం? మనకి ఒకరు ఒక వస్తువు ఇచ్చారు, మళ్ళీ తిరిగి తీసుకున్నానుకో, ఇలా ఇచ్చాని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడని ఆ వ్యక్తిని చులకనగా చూస్తావా లేదండి? మరి దేవుడు కూడా అదే చేస్తున్నాడు కదా. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు, తల్లి గర్భంలో మనల్ని ప్రవేశపెట్టి శరీరాన్ని అమర్చాడు, శరీరం లోపల ఇన్నర్ ఆర్గాన్స్ ఆంతరింద్రియములను కలుగు చేశాడు. మరి అటువంటి దేవుడు మళ్ళీ శరీరాన్ని ఇచ్చేయమంటున్నాడు ఏంటి? నాకు సజీవ యాగముగా ఎలాగండి? ఎలా సమర్పించమంటున్నాడు? పరిశుద్ధమును. చూడండి, శరీరం ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలంట. దేవునికి అనుకూలముగా అయినటువంటి శరీరంగా ఉండాలంట. మనకు అనుకూలమైనటువంటి శరీరం కాదండి. మనకు అనుకూలమైనటువంటి శరీరం ఎలా ఉంటుంది? తాగుడుతోనూ, వ్యభిచారంతోనూ, జోదంతోనూ వీటితో నిండిపోతుంది. కానీ దేవునికి అనుకూలమైనటువంటి శరీరం అంటే ఆయన వాక్యము ఆ శరీరంలో నివసిస్తుంది. ఆ వాక్యం ఆయన శరీరంలో నివసిస్తుంది. అటువంటి శరీరాన్ని, దేవునికి అనుకూలమైనటువంటి శరీరాన్ని దేవునికి సమర్పించాలి అని అడుగుతున్నాడు. ఎంత కష్టం అండి, ఎంత కష్టం అండి. మనం పాట ఈజీగా పాడేస్తాం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం. ఆపాదమస్తకం అంటే నకసిక పర్యాంతము. నకసిక పర్యాంతము అంటే పాదాల దగ్గర నుంచి నడినెత్తి వరకు కూడా అర్పించేస్తాను, తీసుకో. అర్పించేస్తాను, తీసేసుకో. ఆపాదమస్తకం నీకు అంకితం. తీసుకుంటాడండి. దాంట్లో బ్రాంతి పోసేసి, ఆ శరీరంతో వ్యభిచారం చేసి, ఆ శరీరంతో దొంగతనం చేసి, ఆ శరీరంతో సహోదరులను దూషించి, ఆ శరీరంతో అసూయ చెంది, ద్వేషం, స్వార్థం ఇవన్నీ కలిగినటువంటి ఆ శరీరాన్ని ఇదిగో నువ్వు పాట పాడేసి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం మన పాట పాడేసినంత మాత్రాన దేవుడు తీసుకుంటాడండి? మీరు అలా అర్పించేస్తారనే దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా. మనకు అనుకూలమైనటువంటి శరీరాన్ని దేవుడికి అర్పించడం కాదు, మనకి అనుకూలమైంది అర్పించడం కాదు. శరీరాన్ని మనకు అనుకూలమైనది ఎప్పుడు అర్పిస్తామో తెలుసా? బాల్యంలో దేవుని దగ్గర రావు, యవ్వనంలో దేవుని దగ్గర రావు, నడి వయసులో దేవుని దగ్గర రావు. ఎందుకు? అప్పుడు మనకు అనుకూలం కాదు. ముసలితనములో వచ్చేవారు కోకొల్లలు. అప్పుడు అనుకూలమైంది. రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని పని చేద్దాము. ఎప్పుడే ఎందుకు వైరాగ్యం, భక్తి వైరాగ్యం అప్పుడే ఎందుకు? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభువా ప్రభువా అని అందాము. అంటే అప్పుడు ఈ శరీరాన్ని దేవునికి సమర్పిద్దాము అంటే మనకు అనుకూలమైనటువంటి సమయంలో సమర్పిద్దాం అనుకుంటున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? బాల్య దినములో ఏంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యవ్వన కాలమందే యెహోవా కాడి మోయుట నరునికి మేలు ఆశీర్వాదకరము. మరి బాల్యంలోని యవ్వనంలోని రాంది నడి వయసులో వస్తుందండి. నడి వయసు ఎలా ఉంటుందండి? నడమంత్రపు సిరితో నిండిపోద్దండి. నడి వయసు ఎలా ఉంటుందండి? నడమంత్రపు సిరి వస్తే ఎలా ఉంటుందో నడి వయసు కూడా అలాగే ఉంటుంది. నడి వయసులో దేవునికి దగ్గరికి రావడం అసాధ్యం. ఇంకా జీవసత్వాలన్నీ ఊడిపోయాక దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో నా శరీరాన్ని సజీవ యాగంగా సమర్పిస్తానంటే తీసుకుంటాడండి? మనం ఇలా సమర్పిస్తామనే ఆయన అలా చెప్పేశాడు. అర్థమైందండి? ఎంత కష్టం అండి, ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. పాట పాడేసినంత ఈజీ అయితే కానే కాదు. భక్తులకే సాధ్యం అవ్వలేదండి. శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించడం భక్తులకే సాధ్యం కాలేదు. అంత
భయంకరమైనటువంటిది ఈ శరీరం. బైబిల్లో ఒక మంచి భక్తుడు ఉన్నాడండి, మహాభక్తుడు ఉన్నాడండి. ఆయనే అపోస్తుడైనటువంటి పౌలు. ఆ పౌలుకే సమర్పించడం, శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించడం చాలా కష్టమైపోయింది. సమర్పించడం ఆఖరికి పౌలుకే శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించడం కష్టమైతే ఇంకా మనం ఎంతండి? మన శరీరాన్ని దేవుడు అడుగుతున్నాడు అంటే దేవుడు అన్యాయస్తుడా? ఇచ్చింది మళ్ళీ తీసేసుకుంటాడు దేవుడు. మరి ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడండి? అలాగా చేసే ఇమ్మంటున్నాడు. కానీ ఎందుకు అడుగుతున్నాడు? ఇచ్చింది మళ్ళీ ఎందుకు రిటర్న్ తీసేసుకుంటున్నాడు? అలా సమర్పించకపోతే నీకు నరకము అని ఎందుకు అంటున్నాడు? ప్రభునందు ప్రియులారా, మీరు ఎవరికైనా ఒక మంచి అందమైనటువంటి గిఫ్ట్ ఇస్తారు. అది చాలా ఉపయోగకరమైనటువంటి గిఫ్ట్. అవతల వ్యక్తి దాన్ని సరైనటువంటి పద్ధతిలో యూజ్ చేసుకోలేకపోతున్నాడు, దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోలేకపోతున్నాడు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీడికి ఎంతో విలువైనటువంటి వస్తువు ఇచ్చాను, దానిని వినియోగించవలసినటువంటి పద్ధతిలో వీడు వినియోగించడం లేదు, అది మరలా నాకు ఇచ్చేసినా బాగుండును అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదండి? ఇప్పుడు చెప్పండి. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు దేనికి? ఆయన కొరకు పని చెయ్యాలని, ఆయనలో నడవాలని, ఆయనతో సాన్నిహిత్యం చెయ్యాలని, మనం ఆయనలో నడుస్తూ నలుగురిని నడిపించాలని. ఆ పని అంతా చేసేది ఎవరికండి? దేంతో చేస్తామండి? శరీరంతోనే చేస్తాం. దేవుడు వాక్యాన్ని ప్రకటించాలన్నా శరీరం కావాలి, మంచి కార్యాలు దేవుని పక్షాన చేయాలన్నా సరే శరీరం కావాలి. దానికి దేవుడు శరీరం ఇస్తే ఈ శరీరాన్ని మనం అసలుకే దేవుని కొరకు ఉపయోగిస్తామండి? దేవుని కొరకు ఉపయోగిస్తామండి? లోకానికి ఉపయోగిస్తామా? లోకానికి. అందుకే యేసుప్రభు వారు గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు బాధతో మాట్లాడుతూ, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కార్యము ఒక్కరు చూడటం లేదు అన్నాడండి. మరి ఎంత బాధ ఉంటే ఆ భక్తుడికి ఆ మాట్లాడాడండి. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నాడు. సొంత కార్యములు మాత్రమే చూసుకోవడానికి శరీరాన్ని ఇచ్చాడా? సొంత కార్యాలని మాత్రమే చూసుకోవడానికి శరీరాన్ని ఇచ్చాడా? ఆయన పని చేయడానికి కూడా దేవుడు ఏం ఇచ్చాడంటే శరీరాన్ని మనకి అమర్చాడు. మరి ఇది సరిగ్గా వినియోగించలేకపోతున్నాం. ఈ శరీరాన్ని మనం తాగుడికి వదిలేస్తాము, ఈ శరీరాన్ని వ్యభిచారానికి వదిలేస్తాము, ఈ శరీరాన్ని దొంగతనాలు చేయడానికి వదిలేస్తాము, అసూయకి, కలహాలకి, విమతములకి, వీటన్నిటికీ కూడా ఈ శరీరాన్ని ఏం చేస్తాం? అచ్చేసిన ఆంబూత్ అంటారు కదా, అచ్చోసిన ఆంబూత్. కయ్యనికి అలాగే కదా దేవుడు ఏం చేశాడు? ముద్ర వేసి వదిలేసాడు. అలాగా మన ఈ శరీరాన్ని మనం దేవునికి కాకుండా లోకానికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేసాం. మరి అప్పుడు దేవుడు అడగడం భావ్యమా కాదు? చెప్పండి, భావ్యమా కాదండి? భావ్యమేనండి, కరెక్టేనండి. ఎందుకంటే ఇచ్చింది పాడైపోతుంది, ఇచ్చింది పాడైపోతుంది. తన కళ్ళ ముందే, దేవుని కళ్ళ ముందే ఆ శరీరము పాడైపోతుంది, తనకు కాకుండా పోతుంది. మరి అలాంటప్పుడు దానిని ఇచ్చినటువంటి వాడు మరి తిరిగి అడగడా? అడుగుతాడండి, ఖచ్చితంగా అడుగుతాడు. ఆ అడిగేది కూడా ఎలా అడుగుతున్నాడంటే, నేను ఎలా ఇచ్చానో, ఎంత పరిశుద్ధంగా ఇచ్చానో, ఎంత పవిత్రంగా ఇచ్చానో, అంత పరిశుద్ధంగా, అంత పవిత్రంగా మీరు నాకు మీ శరీరాల్ని అప్పగించాలి, లేకపోతే మీకు నరకం తథ్యం అని దేవుడు ఘంటాపదంగా చెప్పాడా లేదండి? మళ్ళీ ఒకసారి చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా,
చూడండి, పరిశుద్ధమును మనకు అనుకూలమైంది కాదు, దేవునికి అనుకూలమైన. ఎలాగండి? బ్రతికున్నప్పుడే. చాలా మంది చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారండి. ఎలాగా? బ్రతికున్నప్పుడు వాడు క్రైస్తవుడు అయినప్పుడు కూడా గుడి మట్టి ఎక్కడో, చనిపోయిన తర్వాత వాడి బాడీని ఎక్కడ తీసుకెళ్తారు? చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే ఆ దేవాలయం దగ్గర పెట్టి విశ్వాసులు అందరూ వచ్చిన తర్వాత ప్రార్థన చేసి అప్పుడు బరియలకి తీసుకువెళ్తారు. అంటే బ్రతికుండగా వాడు దేవుడి దగ్గరికి రాలేదు. దేవుడు కూడా తెలివి తక్కువడేం కాదండి. సజీవ యాగను బ్రతికున్నప్పుడే నీ శరీరాన్ని సమర్పించుకునిడి. అంటే చూడండి, ఆడు బ్రతికుండగా ఒక్క రోజు కూడా చర్చికి రాలేదు. వాడు క్రైస్తవుడే. మరి చర్చి దగ్గర పెట్టి ప్రార్థన చేసేంత మాత్రాన దేవుడు వాడు స్వీకరిస్తాడండి? ఒక్కరోజు కూడా వాడు చర్చ్ యొక్క ఆవరణలోకి అడుగు పెట్టలేదు. మనం అనుకుంటాం వాడెంత కిరాతకుడో, వాడెంత వేస్ట్ ఫెలో అనుకుంటాం. వాడు చర్చి ఆవరణలోకి అడుగు పెట్టలేదు. మనం చర్చి ఆవరణలోకి వచ్చి 2 గంటలు 3 గంటలు ఉండి వాక్యాన్ని వినకుండా లోకానికే మన మనస్సును అప్పగించేసి, వాక్యాన్ని మనసులో ఎక్కించుకోకుండా కేవలం చెవిని మాత్రమే బోధకుడికి అప్పగించేసి, మనసును మాత్రం అపవాదికి అప్పగించేసి, చర్చిలో నువ్వు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 గంటలు 5 గంటలు కూర్చున్నా ఆడు రాకపోయినా ఒకటే, నువ్వు వచ్చినా ఒకటే. ఇద్దరికి ఏమీ తేడా ఉందండి? తేడా లేదు. పైగా వాడి జీవితం అది మంచి అయినా చెడైనా క్లియర్గా ఉంది. ఆడు చర్చికి రాడండి, అంతే. ఆడు చర్చికి రాడు. ఇక్కడ మన జీవితం క్లియర్గా లేదు. చర్చికి వచ్చిన దేవుని మాటనే ఆలకించం. నటనకు మూల్యం నటనకు మూల్యం ఏంటండి? నరకం. పాస్టర్ గారు అప్పుడప్పుడు హల్లెలూయా అంటారండి. ఎందుకు? నిద్రపోతున్నటువంటి విశ్వాసుల్ని ఏం చేయడానికి? మేలుకొల్పడానికి. అప్పుడు లెగుతారండి. మళ్ళీ ఒక 5 గంటల్లో, ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఇంకా వాళ్ళకి పాప అలవాటు అయిపోయింది. ఇది అలవాటు అయిపోయింది. మనం ఏమనుకుంటామంటే, నేను ప్రతిరోజు ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రార్థన వెళ్ళిపోతాను. నువ్వు బ్రతికున్నా సరే నువ్వు మృతుడువే అని దేవుడు చెప్పాడు. ఒక పాస్టర్ గారు ఉన్నారంట. మొదట్లో సంఘానికి విశ్వాసులు చాలా మంది వచ్చేవారంటండి. క్రమక్రమంగా చాలా మంది రావడం తగ్గిపోయారంట. సంఘానికి రావడం తగ్గిపోయారంట. ఏంటి వీళ్ళు సంఘానికి రావట్లేదు, మొదట్లో అంతా బాగానే ఉంది అని ఆలోచించాడంట. సరే, వీడికి ఏదో విధంగా అయినా సరే వాక్యం చెప్పాలి అని ఏం చేశాడంటే, ఎప్పుడు వీళ్ళు ఎక్కువగా వస్తున్నారు సంఘానికి అని ఆలోచించాడంట. ఎక్కువగా ఇప్పుడు వస్తున్నారు. పండగలకు వస్తున్నారా అంటే 3 పండుగలు ఉంటాయి కదా. ఏంటి? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఎక్కువ కలకల్లాడిపోద్ది. ఈ 3 పండుగలకే చూడండి ఎప్పుడు టెంట్ చర్చి బయట. ఆ 3 పండుగలకి ఏం చేస్తారు? టెంట్ వేస్తారు. ఇలా ఆలోచిస్తున్నాడు పాస్టర్ గారు. ఈ 3 గురించి ఆలోచించాడు. ఇంకా ఎక్కువ గ్యాదర్ అయ్యేది ఇంకో సన్నివేశం ఉంది. ఏంటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి డెడ్ బాడీని తీసుకొని వచ్చి అక్కడ పెడితే, మరి యేసుప్రభువు చెప్పారు కదా, మీరు పెండ్లి విందుకి వెళ్ళుట కంటే ప్రలాపించి ఏడ్చువారింటికి వెళ్ళండి అంటే, ఆ చర్చిలో ఏంటంటే వారు ఎక్కువగా వచ్చే సమయం అంట. ఎవరైనా చనిపోతే ఎక్కువగా వచ్చే సమయం అంట. సరే, పాస్టర్ గారు ఒకరోజు చర్చ్ బెల్ కొట్టారంట. అంటే కొన్ని చర్చిల్లో బెల్ డిఫరెంట్ టైప్లో కొడుతూ ఉంటారు. ఒకలా కొడితే ఆధార్ కమ్మని, ఒకలా కొడితే ఎవరో చనిపోయారు రెండని, మొత్తానికి కొడితే ఎవరు చనిపోయారని వచ్చేసారంట. సరే, సవపేటిగా ఉందంట. ఎవరు చనిపోయారని ఒక్కొక్కడు వెళ్తూనే ఎవడో మాట్లాడడం లేదంట. అలా వెళ్ళిపోయి అలా మౌనంగా ఉంటున్నారంట. ఇంతకీ ఏం చేశారంట పాస్టర్ గారు?
లోపల అద్దం పెట్టారంట. పెట్టి లోపల అద్దం పెట్టారంట. ఒక్కొక్కడు వచ్చి వస్తాడే, ఎవరు చనిపోయాడు పాస్టర్ గారి ఉద్దేశంలో? ఎవరు చనిపోయారు? వచ్చిన వాళ్ళందరూ కూడా మృతులే. మీ జ్ఞాపకార్థ కూడిక ఇదిగో పలానా రోజు పెడుతున్నానని పాస్టర్ గారు అనౌన్స్ చేసి దాన్ని బరీలు చేశారంట. అప్పుడు బుద్ధి వచ్చిందంటండి. అప్పుడు బుద్ధి వచ్చి మొత్తం విశ్వాసులందరూ కూడా రావడం మొదలైంది. అప్పటి నుంచి ఆ చర్చి కలకల్లాడడం మొదలయ్యింది. అలాగే ఎన్నో పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడండి. ఎన్నో అనుభూతులతో మనల్ని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. చూడండి, మనం అనుకుంటాం నేను వారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళిపోతాను, చర్చిలో 4 గంటలు ఉంటాను, బైబిల్ 5 గంటలు చదువుతాను, పాటలు 4 గంటలు పాడతాను. కానీ మనసు పెట్టి నువ్వు చెయ్యకపోతే అది వ్యర్థమే. మనసు పెట్టి చెయ్యకపోతే వ్యర్థమే. మరి ప్రభునందు ప్రియులరా, అటువంటి సజీవ యాగంగా బ్రతికున్నటువంటి దినాల్లోనే నువ్వు ఏ దినాలని చెప్తున్నాడు? బ్రతికున్న దినాల్లో అయితే బాల్యం ఉందే సృష్టికర్తను స్మరించుకుంటే సమూయేలులాగా ధన్యుడివి. సమూయేలులాగా ధన్యుడి. ఎప్పుడు స్మరించుకున్నాడండి సమూయేలు? బాలుడైనటువంటి సమూయేలు అని ప్రస్తావించబడింది. పాలు విడిచిన తర్వాత సమూయేలు తల్లి ఎవరో అన్న ప్రతిష్ఠించింది. బాలుడైనటువంటి సమూయేలు అప్పటి నుంచి కూడా యెహోవాను స్మరణకు తెచ్చుకున్నాడు. యవ్వనుడైనటువంటి యోసేపు కాడి మోసాడా లేదా? యవ్వనుడైనటువంటి యోసేపు దేవుని కాడి మోసాడా లేదా? కాడి మొయ్యడం వల్లనే ఇదిగో ఐగుప్తుకి ఏమయ్యాడు? అధికారి అయ్యాడు, ప్రధాన అధికారి అయ్యాడు. అంటే మోస్తే మనం వస్తే బాల్యమందన్నా దేవుని దగ్గర రావాలి. ఏం చేయాలండి? యవ్వనంలో అన్నా సరే దేవుని దగ్గరికి రావాలి. అంతే కదండి. అలాగా వచ్చి సజీవ యాగముగా దేవునికి మన శరీరాల్ని సమర్పించాలి. మృతుడు అయిన తర్వాత కాదు, లేకపోతే ఒక విధంగా మృతుడు అయి ఉండి కాదు, సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. ఎంత కష్టమండి. భక్తులకు కూడా కష్టమైపోయిందంటండి. ఇందాక చెప్పాను కదండి, ఆ భక్తుడు ఎవరో అపోస్తులైన పౌలుకు కూడా సజీవ యాగంగా దేవునికి సమర్పించడానికి బహు కష్టమైందంటండి. అయినా సరే ఏం చేశాడండి? సమర్పించాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. చూడండి, బాగా చూడండి. నా యందు, మళ్ళీ అనగా ఎందుకు అంటున్నాడు? మరలా అనగా అని ఎందుకు క్లారిటీ ఇస్తున్నాడు? నా యందు అనగా, మళ్ళీ నా ఆత్మ యందు అనుకుంటారేమో అని. అనగా నా ఆత్మ యందు కాదు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని. ఆగండి. నా యందు అనగా నా శరీరమందు, నా ఆత్మ యందు కాదు. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనము. నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. ఈ మాట సౌలుగా ఉన్నప్పుడు అన్నాడా? అపోస్తలుడైన పౌలుగా ఉన్నప్పుడు అన్నాడా? చెప్పాలండి. సౌలుగా ఉన్నప్పుడు అన్నాడా? పౌలుగా ఉన్నప్పుడు అన్నాడా? పౌలుగా మారిపోయిన తర్వాత, దమస్కు రోడ్డులో క్రీస్తు ప్రత్యక్షత జరిగిన తర్వాత, సంపూర్ణ క్రీస్తు దాసుడిగా, క్రీస్తు సైనికుడిగా మారినటువంటి పౌలు చెప్పుతున్నటువంటి మాట, నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసింపదని
నేను ఎరుగుదును. అపోస్తుడైన పౌలు ఎరిగాడంటండి, నా శరీరమును మందు మంచిదేది కూడా నివసింపదని నేను ఎరుగుదును. మనం ఎప్పుడన్నా తెలుసుకున్నామండి మన శరీరం మందు మంచిదేది నివసింపదని? మనం ఏమంటాం, నేను చాలా మంచివాడిని, నా ఎంత మంచోడు ఇంకా నీకు ఎక్కడ దొరకడు, ముల్లోకాలు గాలించినా సరే నా అంత మంచోడు నీకు కనపడడు. మరి పౌలు ఏంటి అంటున్నాడు, అలా అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. మనం ఏమంటాం, నేనే మంచోడిని, ఎవరన్నా నేను చెడ్డోడిని అని ఒప్పుకుంటారండి? కానీ పౌలు ఒప్పుకుంటాడా లేదా? నా శరీరమందు మంచిదేది కూడా నివసింపదని నేను ఎరుగుదును. ఇదిగో నా ఆత్మయందు మేలైనది చెయ్యాలి. మేలైనది ఏంటి? దేవుణ్ణి అనుసరించడం, దేవుని బిడ్డల్ని ప్రేమించడం, సమాజానికి సేవ చేయడం. ఈ మేలైనది చెయ్యవలనని కోరిక. ఇక్కడ నాకు అంటే నా ఆత్మయందు. చూడండి, అపోస్తుడైన పౌలు యొక్క పత్రికలో మామూలు విషయం కాదండి. పైన నేను అన్నాడు, అది శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మేలైనది చెయ్యాలి అనే కోరిక నాకు కలుగుచున్నదంటే, అంటే ఇక్కడ నాకు అంటే నా ఆత్మయందు కలుగుచున్నది. మేలైనది చెయ్యాలి, దేవుళ్ళలో ఉండాలి, వాక్య ప్రకారం నడవాలి అనే మేలైంది నాకు కలుగుచున్నది. నా ఆత్మ దానికి ప్రేరేపిస్తుంది. దేవునిలో ఉండు, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించు, దేవుణ్ణి మెప్పించు అనే నా ఆత్మ నాకు తీవ్రంగా ప్రేరేపిస్తుంది. మేలైనది చెయ్యాలని నాకు కలుగుచున్నది, కానీ అదిగో దానిని చెయ్యడానికి నాకు కలుగటలేదు. ఈ వచనంలో ఏమున్నాయండి? ఈ వచనంలో ఏమున్నాయండి? శరీరము ఉంది, ఆత్మ ఉంది. శరీరానికి ఆత్మకి జరిగేటువంటి యుద్ధం గురించి చెబుతున్నాడు. శరీరానికి ఆత్మ గురించి జరిగేటువంటి యుద్ధం గురించి చెబుతున్నాడు. నేను అనగా నా శరీరమందు మేలైంది ఏది నివసింపదు. అన్నీ కూడా ఉన్నాయని చెడ్డవే, మంచిది ఏది నివసించదు. మేలైంది నాకు చెయ్యాలనగా, అంటే నా ఆత్మకు చెయ్యాలనిపించినా సరే నేను దాన్ని చేయలేకపోతున్నాను. అంటే సంఘర్షణ జరుగుతుంది. భక్తుడైనప్పటికీ కూడా శరీరంలో చెడుతనము నివసించింది. ఎందుకంటే శరీరము ఎక్కడ పాడైపోయింది? ఆదాము చేసినటువంటి తప్పు వలన శరీరానికి ఏ లక్షణం వచ్చేసింది? పాపపు లక్షణం వచ్చేసింది. అర్థమైందండి? ఆదామును పోలి పాపం ఎవడైతే చేస్తాడో వాడు కూడా శిక్ష అర్హుడు. ఈ శరీరానికి ఎటువంటి లక్షణం ఉందంటే పాపానికి ఆకర్షించిపోయేటువంటి స్వభావం ఉంది, తొందరగా ఆకర్షించిపోతుంది. అంతేగాని దీన్ని పాప శరీరాకారంగా దేవుడు చేయలేదు. కానీ ఒక లక్షణం అయితే ఉంది. ఏంటి ఆ లక్షణం? పాపానికి తొందరగా ఆకర్షించిపోతుంది, చెడికి తొందరగా ఆకర్షించిపోతుంది. అదే చెప్తున్నాడు పౌలు, నా శరీరమందు మంచిదేది నివసించదు. ఎందుకంటే ఈ శరీరం చెడికి తొందరగా ఆకర్షించిపోతుంది. మేలైంది నేను ఆత్మయందు చెయ్యాలన్నా సరే నేను ఏంటండి నాకు కలుగుటలేదు. మరి ఎంత భయంకరమండి! ఈ సంఘర్షణ జరుగుతుంది. అపోస్తుడైన పౌలు శరీరంలో ఈ సంఘర్షణ జరుగుతుంది. యోబు పత్రిక 7వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. తీయండి అందరూ. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు చాలండి. భూమి మీద నరుని కాలము ఎటువంటి కాలం అంటండి? యుద్ధ కాలం అంటండి. యుద్ధకాలం. ఎవరితో చేస్తున్నామండి యుద్ధం? ఎవరితో చేస్తున్నామండి?
ఇక్కడ 2 విధాలుగా యుద్ధం చేయాలండి. ఈ యుద్ధ కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ అనేది యుద్ధకాలం అంటున్నాడు. ఇక్కడ 2 రకాల యుద్ధాలు ఉన్నాయి. ఒకటి మన శరీరంలో జరిగేటువంటి యుద్ధం. ఇప్పుడు పౌలు చెప్పాడు కదా, యుద్ధం ఏంటి? నా శరీరం మందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. శరీరానికి ఆత్మకు జరిగేటువంటి యుద్ధం. వాక్యం ఉంది కదండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించు చూన్నది. అదే పౌలు యొక్క జీవితంలో జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ పౌలు చెడ్డవాడని కాదు, బలంగా దేవుడిలో నడుస్తున్నప్పటికీ కూడా ఆ శరీరం ఎక్కడ లాగుతుంది? పాపం వైపుకి లాగుతుంది. అంత మాత్రం వెళ్ళిపోయాడని కాదు. ఏసేపు పాపం వైపుకి వెళ్ళాడా లేదా? పాపం చేసేటువంటి అవకాశం వచ్చిందా లేదా? వచ్చింది, కానీ చెయ్యలేదు. అదండి యుద్ధం. మరి ఎప్పుడెప్పుడు జరుగుతుంది యుద్ధం? మన తుది శ్వాస ఆగిపోయేంత వరకు కూడా యుద్ధం జరుగుతుందా లేదా? మనకు ఊహ తెలిసి తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఈ యుద్ధం, ఆత్మకి శరీరానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ప్రత్యేక ఆరాధన ఉంది, ఈరోజు టీవీలో మ్యాచ్ ఉంది. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? యుద్ధం జరుగుతుంది. వెళ్దామా? వెళ్ళకపోతే అయ్యగారు ఏమనుకుంటారు? అయ్యయ్యో మంచి మ్యాచ్ మిస్ అయిపోతున్నాను, లేకపోతే మంచి సినిమా మిస్ అయిపోతున్నాను. మొత్తాన్ని దేనికి గెలిపిస్తాం? దేని గెలిపిస్తాం? శరీరాన్ని గెలిపిస్తాం. చెప్పండి, పెళ్ళి జరుగుతుంది, అంతే ఈరోజు సెలవు. అదేనికి? ఆరాధనకు సెలవు. అనిపిస్తుంది ఆరాధనకి వెళ్ళిపోదాం, పెళ్లి మానేసి ఆరాధనకి వెళ్ళిపోదాం అని అనుకుంటాం. మంచి అయినది చెయ్య ఉద్దేశించుకున్నది, కానీ అలాగా చెయ్యలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతామండి? అందరూ చేసేదేనండి, ఎవరు అతిథులు కాదు. ఎక్కడికి వెళ్ళిపోతాం? పెళ్ళికి వెళ్ళిపోతాం లేదా? అంటే యుద్ధంలో ఎవరిని గెలిపిస్తున్నావు? దేవుని గెలిపిస్తున్నావా? దయ్యాన్ని గెలిపిస్తున్నావా? దయ్యాన్నే గెలిపిస్తున్నాము. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదండి. మొదటి యుద్ధంలో మన ఇంట్లో మనం గెలవాలి. ఆత్మకు శరీరానికి జరిగేటువంటి యుద్ధంలో గెలవాలి. ఈ గెలిచిన తర్వాత మరొక యుద్ధం ఉంది. ఏంటి ఆ యుద్ధం? మీరు పోరాడినది శరీరులతో కాదు, ఆకాశ మండలమందు ఉన్న దురాత్మ సమూహముతో మీరు పోరాడాలి. అంటే చూడండి, అపవాదితో మనం ఏం చేయాలంట? పోరాడాలంట. వాడు ఏంటి? శరీరుడు కాదు, దృశ్యుడు కాదు, వాడు విజిబుల్ కాదు, నాన్ విజిబుల్, కంటికి కనపడిన వాడు. ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహంతో ఏం చేస్తుంది? ఆ దురాత్మల సమూహం మనల్ని పట్టి పీడించేస్తుందా? దెయ్యం పట్టినట్టు పీడించేస్తుందా? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది తెప్పించండి, తిని వెళ్ళిపోతాను అంటదా? మరి ఏం చేస్తాయండి? ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహం ఏం చేస్తుంది? మనుషులను ప్రేరేపిస్తుంది. అప్పటి వరకు అనుకుంటాడు ఈరోజు తాకూడదు, ఈరోజు తాకూడదని. కరెక్ట్గా బ్రాందీ షాప్ కనపడగానే వెళ్ళిపోతాడు. అప్పటి వరకు అనుకుంటాడు వ్యభిచారం వైపుకి వెళ్ళకూడదని, కానీ ఆ తలంపు రాగానే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అప్పటి వరకే అనుకుంటాడు జోదం ఆడకూడదని, కానీ ఎవడొకడు ఫోన్ చేసి రాగానే, ఇప్పుడు ఫోన్ కూడా చేయడం అవసరం లేదండి, జోదం అంతా కూడా ఫోన్లోనే. ఒకప్పుడు ఫోన్ చేసి జోదానికి పిలిచేవారు, ఇప్పుడు ఎవరో పెట్టడం అవసరం లేదు, బెట్టింగ్ యాప్లు ఫోన్లోనే జోదం. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దురాత్మల సమూహం మనం పట్టి పీడించేసేదండి. దురాత్మ పట్టి పీడించేసిందని పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. పాస్టర్ గారు దాన్ని వదిలి కొట్టేస్తారు. కానీ ఆ దురాత్మల సమూహం ఏం చేస్తుందంటే పట్టి పీడించి తీరని కోరికలు మన ద్వారా తీర్చుకోవు. మనకి తీరని కోరికలు ఏవో ఉంటాయి కదా, పాపపు కోరికలు, అటువైపు ప్రయాణం చెయ్యించి ఏం చేస్తుందంటే మనల్ని నరకానికి నడిపించేస్తుంది. అవి దురాత్మల సమూహము. భ్రమపరుచు ఆత్మ అన్నాడు, దాన్ని బైబిల్లో ఏమన్నాడు? భ్రమపరుచు ఆత్మ.
దానితో యుద్ధం చేయాలంటండి, ఆ దురాత్మ సమూహంతో యుద్ధం చేయాలంట. ఎందుకంటే భూమి మీద నరుని కాలం యుద్ధ కాలము వంటిది కాదా అంటున్నాడు. ఆ యుద్ధ కాలంలో 2 రకాల యుద్ధాలు. ఒకటి శరీరానికి ఆత్మకి జరిగేటువంటి యుద్ధం. ఇంట గెలిచామనుకో రచ్చ. రచ్చ ఎక్కడ యుద్ధం? అపవాది సమూహంతో యుద్ధం. అది గెలిస్తే అప్పుడు పరలోకం అండి. మరి ముందు ఇంట గెలవాలి కదా. పౌలు కూడా అదే అంటాడు కదా. ఏమంటున్నాడు? ఇంట గెలవాలి. ఇల్లు అంటే శరీరమే ఇల్లు. అదిగో ఈ శరీరాన్ని ప్రభువుకు సమర్పించడానికి, ఇదిగో నా శరీరం అందు ఏది మంచిది నివసించడం లేదు. మేలైంది ఈ శరీరం ద్వారా చెయ్యాలని కోరిక నాలో బలంగా ఉన్నప్పటికీ నేను దానిని చేయలేకపోతున్నాను. చదవండి, వదిలేశారు అది. రోమాపత్రిక 7:18 తాడు మనకు అందుకే ఇస్తారండి బైబిల్. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలని కోరిక నాకు కలుగుచున్నది కానీ అదిగో దానికి చెయ్యడం నా వల్ల అవడం లేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోడని కీడు చెయ్యుచున్నాను. నేను చెయ్యవలసినటువంటి మేలు చెయ్యకూడని కీడు నేను దేనితో? ఈ శరీరముతో. అంటే భక్తులకు కూడా ఏమవుతుంది? సజీవ యాగముగా ఈ శరీరాన్ని సమర్పించడం చాలా కష్టమైపోతుంది. రోమాపత్రిక అది 7:18 ఇప్పుడు చదవబడినట్టు వచ్చిన 7:18. మరి భక్తులకే కష్టమైతే మనకెంతండి? మనం ఈజీగా పడేస్తాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. పాట పాడినంత ఈజీ అండి? కానే కాదు. అందుకు పౌలు ఏం చేస్తున్నాడంటే, మరి శరీరం అయితే ఇలా ఉంది, మరి ఏం చేస్తున్నాడు? దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియుల కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:27 చూడండి. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. నా పోరాటం ఇంటా జరుగుతుంది, రచ్చ జరుగుతుంది. నా పోరాటం మామూలుగా లేదు, భయంకరమైనటువంటి పోరాటం. అందుకే అంటాడు అపొస్తలుడైన పౌలు, అపవాదితో మీరు రక్తము కారునట్టుగా ఇంకా వాటిని మీరు ఎదిరించలేదు అన్నాడు. గుర్తుందండి ఆ వచనం? అపవాదితో మీరు రక్తం కారునట్టుగా మీరు వాడిని ఎదిరించలేదు అన్నాడు. ఇక్కడేమన్నాడు చూడండి, ఇదిగో నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని నేను నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాడంటే, ఏం చేస్తున్నాడంటే, నేను పోరాటం వృధాగా గాలికి కొట్టినట్టు పోరాడడం లేదు. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని, దొంగిలించొద్దని చెప్పిన నేనే దొంగిలించేస్తానేమో. ఎందుకంటే నా శరీరం ఎటువంటి శరీరం అంటే పాపభూయిష్టమైనటువంటి శరీరం, పాపానికి ఆకర్షితమైనటువంటి శరీరం. ఒకవేళ ఆకర్షించబడిపోతానేమో అని ఏం చేస్తున్నాడు? దానినే నలగొట్టుకొనిచున్నాడంటే. దేన్ని నలగొట్టుకొనిచున్నాడు? దాన్ని తన శరీరాన్ని నలగొట్టుకొనిచున్నాడంట. నలగొట్టుకుని లోబడుచుకొచ్చుచున్నాను. ఏం చేశాడండి శరీరాన్ని నలగొట్టుకోవడానికి? చూడండి, ఉత్సవాలు గట్టా జరిగినప్పుడు కొరడాలతో కొడేసుకుంటూ ఉంటారు. కొరడాలతో ఏం చేస్తారు? అలా కొడేసుకుంటున్నాడా అపొస్తలుడైన పౌలు? మరి ఎలా నలగొట్టుకుంటున్నాడు? క్రీస్తు వాక్యం ద్వారా
ఆ పాపపు ఆలోచన వచ్చినప్పుడల్లా కూడా ఇది దేవునికి విరుద్ధమనే ఏం చేస్తున్నాడు? నలగగొట్టుకుంటున్నాడు శరీరాన్ని. ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? ఆ శరీరాన్ని పవిత్రంగా సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. లేకపోతే తీసుకుంటాడా? తీసుకోడు. అందుకు నలగొట్టుకుంటున్నాడు. దేంతో నలగొట్టుకుంటున్నాడు? వాక్యముతోనే నలగొట్టుకుంటున్నాడు. యేసేపుకి వ్యభిచారం చేసేటువంటి అవకాశం వచ్చిందండి. యజమానురాలి భార్య ప్రేరేపించింది. అప్పుడు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. యోసేపు నలగొట్టుకున్నాడా లేదా? ఎవరుడు శరీరం ప్రోత్సహిస్తుంది, కానీ ఏం చేశాడు? శరీరం అటువైపు లాగుతున్నప్పటికీ కూడా దేవుడు వాక్యంతో శరీరాన్ని ఏం చేశాడు? నలగొట్టుకున్నాడు. ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి నేను దేవునికి విరోధముగా పాపం మూట కట్టుకుందునా అన్న మాట అన్నాడు. అంటే ఆ సమయంలో కూడా దేవుడు యేసేపుకి ఏం గుర్తొచ్చింది? దేవుని వాక్యం గుర్తుకొచ్చింది. శరీరం నలగొట్టబడింది. అంతే, పాపం నుండి విడిపింపబడ్డాడు. అదండి సజీవ యాగముగా దేవుడికి సమర్పించడం అంటే. మళ్ళీ చదవండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, ఇదో పరిశుద్ధముగా ఉండాలంట, దేవునికి అనుకూలంగా ఉండాలంట, సజీవంగా ఉన్నప్పుడే కావాలంట. మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని. ఇదిగో ఆయనకు సమర్పించలేదా? మీ శరీరాలను వేరే వాడు వాడుకుంటాడు. ఎవడు? అపవాది. వాడు వాడుకున్నాడంటే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంటే నరకానికి తీసుకెళ్ళిపోతాడు. దేవుని ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి బ్రతిమాలి చెప్పవలసినటువంటి పనే ఉందండి. వింటలేదు, అపాయంలో పడిపోతాం. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి హఠాత్తుగా తిరిగి లేకుండా మరణమగును. బ్రతిమాలు కొనుచున్నాను. తర్వాత చక్కని పదం అండి తర్వాతది, ఇట్టి సేవ నేను దేవుడికి సేవ చేసేస్తున్నాను అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా అండి. మనం ఏ విధంగా ఫీల్ అయిపోతూ ఉంటామో దేవునికి సేవ చేసేస్తామని ఫీల్ అయిపోతూ ఉంటాం. నేను 4 గంటలు ప్రార్థన చేసేస్తానండి, నేను ఆగకుండా పాడతానండి, నేను ప్రతిరోజు వాకింగ్ చెప్పేస్తానండి, ప్రతిసారి మేము సువార్తకు వెళ్ళిపోతామండి, సువార్త ప్రకటించేస్తామండి అని అనుకుంటాం కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఎట్టి సేవ యుక్తమైందంట? సజీవ యాగముగా దేవునికి శరీరాన్ని సమర్పించడం అనే సేవ యుక్తమైనది. అంటే అన్ని సేవల కన్నా మంచిది. అన్ని సేవలకు యుక్తమైందంటే ఏంటండి? నేను అమెరికా వెళ్ళిపోయి సేవ చేస్తాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి సేవ చేస్తాను, అది కాదు. ఎటువంటి సేవ యుక్తమైనది, మంచిది. ఇటువంటి సేవ యుక్తమైనది. ఎటువంటి సేవ యుక్తమైనది? సజీవ యాగంగా, పవిత్రముగా, ఆయనకి అనుకూలంగా మన శరీరాన్ని సమర్పించడమే ఆయన దృష్టిలో గొప్ప సేవ. ఎందుకంటే ఈ శరీరంలో ముందు నెగ్గాలి. యుద్ధం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఏంటే స్టార్ట్ అవుతుంది. ఈ ఇంట్లో గెలిస్తే రచ్చ ఆటోమేటిక్గా గెలవచ్చా లేదా? అందుకండి ఇట్టి సేవ యుక్తమైనది. మరి ఇటువంటి సేవ చేస్తామండి? ఇటువంటి సేవ చెయ్యాలని సంఘాల్లో ఈరోజు చెప్తున్నారండి. మాకు ఇచ్చేయండి, మీరు ఆశీర్వదించబడతారు, అంతే, అయిపోయింది. అక్కడ అది కడదాం, ఇక్కడ ఇది కడదాం, అంతే, అయిపోయింది. దేవుడికి ఎటువంటి సేవ చెయ్యాలి, దేన్ని సమర్పించాలి, ఇటువంటి వాక్యాలు ఉంటాయండి. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. క్రీస్తు రెండో రాకడికి నిరీక్షించేలాగా చేయటాలు ఇప్పుడు సేవకులు చేస్తున్నారండి. క్రీస్తు రెండో రాకడికి నిరీక్షించేలాగా విశ్వాసుల్ని తయారు చేయడం లేదు. ఈ జీవితకాలం మట్టుకే, అంటే ఈ 60-70 సంవత్సరాల్లో దేవుడు నాకు ఉన్నటువంటి కోరికలు తీర్చేస్తే చాలు, నాకు ఎటువంటి కష్టం, నష్టం, రోగం రాకుండా చేసేస్తే చాలు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే
పరమ దరిద్రం అంట. దౌర్భాగ్యం అంటే అర్థం ఏంటండి? పరమ దరిద్రం అంట. కష్టం రాకూడదు, నష్టం రాకూడదు అని కోరుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం. అలాగ నిరీక్షణ నువ్వు పెట్టుకొని క్రీస్తు దగ్గరికి వస్తే రానవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, చివరి వచనం. ఈ వచనం చూసి ముగించుకోవచ్చండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, 1వ అధ్యాయం చివరి వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావు. ఆ విశ్వాసాల్లో రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ఏంటి? దేవుడు నన్ను చల్లగా చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. రెండవ విశ్వాసం, నేను ఏ విధంగా అయినా సరే మృతుల్లోంచి పునరుద్ధానం పొందాలి, పరలోకంలో ప్రవేశం సంపాదించాలి అనే విశ్వాసం ఒకటి. కేవలం తిండి కోసమే క్రీస్తుని వెంబడించినటువంటి విశ్వాసులు ఉన్నారా లేదా? అద్భుత కార్యాలని చూడడానికి మాత్రమే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఆ రోజుల్లో జ్ఞానాన్ని గురించే క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయండి. అందుకే మరి ఏ విశ్వాసమో తెలియదు కదా మంది. క్రీస్తునందు విశ్వాసము మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున శ్రమ, కష్టం, నష్టం ఆయన పక్షాన మనకు అనుగ్రహించబడిందంటండి. అనుగ్రహిస్తున్నానంటే ఏమనుకుంటాం? గొప్పకున ఏవో అనుగ్రహించేస్తున్నాం అనుకుంటారు. కానీ అక్కడ ఏం రాయబడి ఉంది? ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఇలా చెప్తే ఎవడైనా వస్తాడండి? రెండో రోజు చర్చి మెట్టు ఎక్కడు. జనులు నా నిమిత్తం మిమ్మల్ని దూషించి హింసించినప్పుడు మీరు ధన్యులు. మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. అంటే మీరు నా పక్షమున నిజంగా ఉంటే నష్టాలు వస్తాయి. జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు, దూషిస్తారు. ఎవరైనా నిందిస్తున్నారండి? ఎవరైనా నిందించడం లేదు. మనల్ని దూషిస్తారా? ఎవరో దూషించడం లేదు. మీ మీద చెడ్డ మాటలలో పలుకుతున్నారా? క్రీస్తు విషయంలో ఎవరో పలకడం లేదు. అలా పలికినప్పుడు, అలా దూషించినప్పుడు, అలా నిందించినప్పుడు మీరు ధన్యులు. పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఏమి మనకు రావడం లేదు అంటే మనం సజీవ యాగముగా శరీరాన్ని దేవుడికి ఇంకా పూర్తి స్థాయిలో సమర్పించడం లేదు. కానీ ఎటువంటి సేవ యుక్తమైంది అని చెప్తున్నాడు. ఇటువంటి సేవ యుక్తమైంది. సజీవ యాగంగా దేవునికి శరీరాన్ని సమర్పించేటువంటి సేవ యుక్తమైందంట. చివరిగా ఒక వచనం చూసి ముగించుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, అదే పత్రిక, 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును ఆయన మన దీన శరీరములను. ఏండి మన ఈ దీన శరీరం ఎందుకు అయిందండి? శరీరము ఏ శరీరం అయిందంట? ఎందుకు దీన శరీరం అయింది? పాపానికి ఆకర్షించబడిపోద్ది చాలా ఈజీగా. ఈ దీనత్వాన్ని చూసాడు దేవుడు. ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు. అదిగోండి ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ దీన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? తన మహిమ గల శరీరమునకు. ఏమైనా తేడా ఉంటుంది? మళ్ళీ ఉండదు. సమారూపంగా ఉండేటువంటి శరీరంగా మార్చేస్తాడంటండి. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఇంకోటి చూడండి, ఇంకో వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. మరియు మనము
మంటి నుండి పుట్టిన వాని పోలికన ధరించిన ప్రకారం 15వ అధ్యాయం 49వ వచనం అండి. మనం మంటి నుండి పుట్టిన వాడిని పోలికను ధరించుకున్నాం అంటండి. మంటి నుండి పుట్టినవాడు ఎవరు ఆ మనుషుడు? ఒకడి గురించే చెప్పబడుతుంది అక్కడ. ఆదాము పోలికను ధరించుకున్నావా లేదా? ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధమైనటువంటి పోలికను, మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమైనటువంటి పోలికను. మరి ఎవరు ఆ పరలోక సంబంధమైనటువంటి పోలిక? యేసుక్రీస్తు వారి యొక్క పోలికను కూడా ధరించుకుంటామంటే ఎప్పుడు? శరీరాన్ని సజీవ యాగముగా. మరి ఎలా ధరించుకుంటాం? పరలోక స్వరూపము అంటే పరలోకపు పోలిక. ఆదాము పోలిక ఎలాగైతే మనకు వచ్చిందో పరలోకపు పోలిక స్వరూపం అంటే ఏంటి? పోలిక. పరలోక పోలిక కూడా మనకు వస్తుందంటే ఎలాగా? ఒక వచనం గుర్తుకొచ్చేది మీకు వెంటనే. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు యొక్క పోలిక, పరలోకపు పోలిక మీ యందు ఏర్పడేంత వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎక్కడ మీకు దయ్య పోలికలు వచ్చేస్తాయో అని భయపడుతూ నేను సువార్త చేస్తున్నాను అన్నాడు పౌలు. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన, పురుషుని ప్రసవ వేదన అండి, ప్రసవ వేదన నాకు కలుగుచున్నది. అంటే పరలోకపు పోలికను కూడా ధరించుకుంటావా లేదా? పౌలు చెప్తున్నాడా లేదా? క్రీస్తు పోలికే పరలోకపు పోలిక. మంటి నుండి పుట్టినటువంటి ఆదాము పోలిక ఎలా ధరించుకున్నామో మన శరీరంలో పాపం ఏలుతున్నప్పటికీ కూడా శరీరాన్ని దేవుడికి సమర్పించి ఆ పాపాన్ని ఎప్పుడైతే చేస్తామో పరలోకపు పోలికను, క్రీస్తు పోలికను అప్పుడు ధరించుకుంటాము. ఇంత కథ ఉందండి శరీరాన్ని దేవునికి సమర్పించడం అంటే. ఆషామాష అయితే కాదు. ఇలా సమర్పించిన వారికే పరలోకము. ఎంత కష్టం ఉందని చెప్తున్నారండి. మీ అప్పుల బాధలు పోవాలా? రండి. కోర్టు కేసులు కొట్టేలా? రండి. తీరనే గొడవలా? మేము సెటిల్మెంట్ చేస్తాం రండి. ఇలా పిలుతున్నారా లేదా? అనారోగ్య సమస్యలా? రండి. అసలు ఇక్కడ కొత్తనే కష్టం మొదలవుతుందని చెప్పడం లేదు. ఎందుకు? అసలుకే క్రైస్తవుడు అయినందుకు ఏమవ్వాలి? కష్టపడాలి, కష్టాన్ని అనుభవించాలి. ఎందుకంటే శ్రమ పడటం కూడా క్రీస్తు పక్షాన మనకు అనుగ్రహించబడింది. ఈ సత్యాన్ని మనం అందరూ కూడా గ్రహించాలని దేవుడు మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలని ఈ వాక్యం మనకి వినిపించాడు. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుంటాం.